ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మంత్రిగా ఉన్నప్పుడే చెన్నకేశవ స్వామి గుడి నిర్మాణం శాంక్షన్ చేయడం జరిగిందని కానీ ప్రభుత్వం మారడంతో ఆలయ నిర్మాణం ఆగిపోయిందని టీడీపీ నాయకుడు గుర్రప్ప యాదవ్ అన్నారు. వైసీపీ నాయకులు కమిషన్ల కోసం కక్కుర్తిపడి 5 ఏళ్లు దేవుడు మన్యం వేలంపాట వేయకుండా గుడి నిర్మాణాన్ని అడ్డుకొని ఇబ్బందులకు గురిచేశారని తెలిపారు. మళ్లీ కూటమి ప్రభుత్వంలో గుడి నిర్మాణం కోసం ఆర్జీలు ఇచ్చి కష్టపడుతుంటే వైసీపీ నాయకులు ఓర్వలేక తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని కూడా గుర్రప్ప యాదవ్ మండిపడ్డారు. ఎవరేమి కుట్రలు చేసినా నల్లకట్లలో చెన్నకేశవ స్వామి గుడి కట్టి తీరుతామని గుర్రప్ప యాదవ్ అన్నారు. ఇది కూడా మొన్న సాక్షి పేపర్లో ఈ నల్లగట్ల భూముల గురించి వైసీపీ లీడర్లు ఇచ్చిన దాన్ని పట్టుకొని ఈ సాక్షి పేపర్లో ఏదేదో అనవసరమైన మాటలలో రాసినాడు. కానీ వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే భూములన్నీ వీళ్ళుగా మార్చి వాళ్ళు దేవాలయాన్ని అడ్డుకొని ఖచ్చితంగా దేవాలయం కట్టకూడదని వైసీపీ లీడర్లు చేసిన పని వల్లనే ఈరోజు సాగులోనే భూములల్లో చాలా ఇబ్బంది పడి నాశనం అయిపోయినాయి. భూములు రైతులకు అక్కర రాకుండా పోయినాయి. మొత్తం మీద చేసేదంతా వైసీపీ లీడర్లు చేస్తారు. ఇది కూడా చేసి పేపర్లో ఊరికే సాక్షి పేపర్లు ఇచ్చినంత మాత్రాన అవి నిజాలు కావు. నేను చెప్పేది ఏమంటే ఈ దేవాలయానికి కూడా ఫస్ట్ స్టార్టింగ్ చేసినది అఖిలమ్మ మినిస్టర్ ఉన్నప్పుడే ఈ దేవాలయానికి శాంక్షన్ వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. వచ్చిన తర్వాత ఈ తెలుగుదేశం గవర్నమెంట్ కొద్ది కాలం ఉన్నది పడిపోయిన తర్వాత వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ వైసీపీ లీడర్లు మామూళ్ళ కోసము దేవాలయాన్ని అడ్డుకొని తీసి పక్కన పెట్టించి నల్లగట్లో చాలా అరాచకం ఎవరు చేస్తున్నారంటే వైసీపీ లీడర్లు చేస్తున్నారు. ఈ విషయం మేము మా అఖిలమ్మ దృష్టికి తీసుకొచ్చి అమ్మా ఈ విధంగా అమ్మా ఊర్లో వైసీపీలు చేసిన వల్ల మనకు కూడా చెడ్డ పేరు వస్తుందమ్మా, వాళ్ళు చేసి ఏదేదో చెప్తున్నారమ్మా, కాబట్టి మీరు మాకు పొలాల కోసం మామూలు అడిగినది వాళ్ళు. ఇక్కడ ఉత్తరైన టీడీపీ గవర్నమెంట్లో ఎవడే కానీ అలాంటి ప్రసక్తి అనేది ఏనాడు లేదు. నేను ఇప్పుడు 35 సంవత్సరాల నుంచి రాజకీయం చేస్తున్నాను, కానీ ఇలాంటివి ఎప్పుడు లేవు. ఈ వైసీపీ గవర్నమెంట్లో చాలా ఇబ్బంది పడినామంటే నల్లగట్ల ఏ గ్రామం ఇబ్బంది పడిందో కానీ మా ఊర్లో ఈ దేవాలయం భూములలో సర్వనాశనం చేయడానికి కారణం వైసీపీ గవర్నమెంట్ టైంలో గ్రామానికి ఇబ్బంది పెట్టే ప్రసక్తి పెట్టకూడదని వైసీపీ లీడర్లకు కూటమి ప్రభుత్వంలో అధికారం వచ్చిన తర్వాత మా ఆలగడ్డ నియోజకవర్గంలో దాదాపు హిందూ దేవాలయాల కోసం హిందువుల మనోభావం దెబ్బతినకుండా దేవాలయాల పునర్నిర్మాణాల కోసం మా ఎమ్మెల్యే గారు ఆల్రెడీ ఎండోమెంట్ మినిస్టర్ ఆనం రామనారాయణ గారు సార్ గారికి మాకు మా నియోజకవర్గంలో అయితే దగ్గర 6 గుడిలకు 6 దేవాలయాలకు అమౌంట్ పునర్నిర్మాణానికి దేవాలయాలు పునర్నిర్మాణం చేయడానికి ఎమ్మెల్యే గారి దృష్టి ప్రజలు తీసుకురావడంతో ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రి గారికి అలానే ఎండోమెంట్ మినిస్టర్ గారికి మేము ఎమ్మెల్యే గారు తీసుకుపోయి వారి ద్వారా హిందూ దేవాలయాల అభివృద్ధి కోసము అమౌంట్ శాంక్షన్ కోసము పంపించారు. త్వరలో ఈ హిందూ దేవాలయాలు అయితే ఎవరైతే పాడుబడిన దేవాలయాలను కూడా పునర్నిర్మాణం చేయడానికి మా ఎమ్మెల్యే ఎటువంటి ఇబ్బంది లేకుండా గవర్నమెంట్ నుంచి కంపల్సరీ హిందూ దేవాలయాలను పునర్నిర్మాణం చేయడానికి కంకణం కట్టుకొని హిందువులను ఎటువంటి గుళ్ళైనా సరే పాత గుళ్ళు ఎవరైనా అది కూడా చెప్పేశారు. త్వరలోనే మా ఆలగడ్డ కాన్స్టిట్యూన్సీకి సంబంధించి 6 దేవాలయాలు మా ఎమ్మెల్యే గారి మినిస్టర్ గారు దృష్టి తీసుకెళ్లారు. వాటికి సంబంధించి దగ్గర 3 కోట్ల 4 కోట్ల రూపాయల డబ్బులను శాంక్షన్ చేయడానికి కూడా సిద్ధంగా చేశారు. త్వరలో ఈ 4 కోట్ల రూపాయలతో 6 దేవాలయాలు ఆలగడ్డ నియోజకవర్గంలో 6 దేవాలయాలు పునర్నిర్మాణం చేసుకొని ఆ ఊరి ధూపదీప నైవేద్యాలకైతేనేమి దేవాలయాలు బాగా అభివృద్ధి చేయడానికి మా ఎమ్మెల్యే